ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభిస్తారు. ఏన్కూరు లింకు కెనాల్ ద్వారా బైరా రిజర్వాయర్కు నీటిని విడుదల చేయనున్నారు. దీని ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగానే గోదావరి పారుతున్నా ఖమ్మం జిల్లాకు మాత్రం నీరందే పరిస్థితి లేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే 2,800 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టుగా దీన్ని రీడిజైన్ చేసింది. ఇందుకు అంచనా వ్యయాన్ని 18,000 కోట్లకు పెంచారు. మట్టి పనులు కంప్లీట్ చేసి కాల్వలను తవ్విన మధ్యలో వాగులు, రోడ్లు అడ్డం వచ్చిన చోట బ్రిడ్జిలు, అక్వడెక్లు, టన్నెల్ వంటి సిమెంట్ నిర్మాణాలను మాత్రం పట్టించుకోలేదు. 4 ఏళ్ల క్రితమే పంప్ హౌజ్లలో మోటార్లను బిగించిన కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. 155 చోట్ల స్ట్రక్చర్లను పెండింగ్లో పెట్టారు. మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే స్ట్రక్చర్లు, టన్నెళ్ల నిర్మాణానికి 10,000 కోట్లు అవసరమయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనుల్ని పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి విడతలోని 1,50,000 ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీళ్లందనున్నాయి.